సామెత ఉంది కదా. కాబట్టి ఆ దృష్ట్యా మనం దీన్ని ఏం చేయలేము, అదే పరిస్థితి. రెండు అంశాలు సార్ జియో పొలిటికల్ అఫైర్స్ లో కనుక చూస్తే రెండు కీలకమైన అంశాలు. ఒకటి, తైవాన్ తోటి యుద్ధం ఇప్పటికంటే ఇప్పుడు జరిగే పరిస్థితి ఉందా? అండ్ ఆల్రెడీ యుద్ధ నౌకలన్నింటినీ తైవాన్ చుట్టూ మోహరించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అండ్ విజువల్స్ ఇమేజెస్ కూడా మనకు సజెస్ట్ చేస్తున్నాయి. రెండోది, భారతదేశం సరిహద్దులు వెంబడి చైనా పీపుల్స్ ఆర్మీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఒకటి, అంతర్గతమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, అంతర్కలహాలు వచ్చినప్పుడు, అంతర్గతంగా ప్రెషర్ పెరిగినప్పుడు ఒక బాహ్య శత్రువును చూపించడం అనేది ఒక టాక్టిక్. మనకు మావో జెడాంగ్ అదే చేసింది. తన దేశంలో పిచ్చుకల్ని చంపేసి ఇటువంటి కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి నానా చెత్త చేసినప్పుడు రమారమి 2 కోట్ల మంది చనిపోయారు ఆ దేశంలో. చనిపోతే గనక ఆ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా విద్రోహం రాకుండా భారతదేశం మీద యుద్ధం చేశాడు. సో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. అందుకని మనం కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. మనం మొత్తం సరిహద్దులో మనం చాలా సీరియస్ గా మనం అలర్ట్ గా ఉన్నాం. ఎటువంటి చిన్న ఘటన జరిగినా దాన్ని రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదే పరిస్థితి టైవాన్ కూడా చాలా సిద్ధంగా ఉంది. టైవాన్ అమెరికా గురించి వెయిట్ చేయట్లేదు. అమెరికా వాళ్ళ సాయం చేస్తుందని అనుకోవట్లేదు. అమెరికా నుంచి కొనుక్కున్నటువంటి అస్త్రాలు ఒక ఎత్తు అయితే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. కింద మైన్స్ పెట్టారు, తర్వాత వీళ్ళ షిప్పులు కానీ బోట్లు కానీ వస్తే వాటిని అటాక్ చేయడానికి వాళ్ళు సర్వసన్నద్ధంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యాంటీ మిసైల్ బ్యాటరీస్ పెట్టుకున్నారు, ఇవన్నీ పెట్టుకున్నారు. ఈరోజు జపాన్ పరిస్థితి ఏంటి? జపాన్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా తైవాన్ మీద దాడి జరిగితే మేము కూడా దాంట్లో దిగక తప్పదు అని చెప్పినందుకు ఈ రోజు వాళ్ళ మీద నిప్పులు జరుగుతున్నాడు షీ జిన్పింగ్ జపాన్ మీద. అందుకని ఆవిడ ఫైనల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో ఆవిడ జపాన్ ఎలక్షన్స్ అవ్వబోతుంది. కాబట్టి జపాన్, కొరియా తైవాన్ ని సమర్థించడానికి వస్తే రావాలేమో కానీ అమెరికాకు రాకపోవచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు ఈ 200 కిలోమీటర్లు మనకు సముద్రంలో దాటి రావాలంటే చిన్న విషయం కాదు. సముద్రం అనేది మేజర్ హర్డిల్. కామన్ వేయచ్చు కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఎక్స్టర్నలైజ్ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. షీ జిన్పింగ్ తన సత్తాను కాపాడుకోవడానికి కోసము, అంతర్కలహాలను దూరం పెట్టడానికి కోసము ఇంకో పెద్ద శత్రువుని చూపించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఈ రోజు అతను ఉన్న టార్గెట్ ఈ 2. లేదా 3వ చిన్న టార్గెట్ ఫిలిప్పైన్స్ మీద ఏదో దాడి చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ వాళ్ళది ఒక ఫిలిప్పైన్స్ ఒక చిన్న దీవి ఒకటి ఉంది, సియారా మడ్రా అని చెప్పేసి ఒక దీవి ఉంది. ఆ దీవి మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళ ఏమంటే నేవీ సైనికులు ఉంటారు. అక్కడ వాళ్ళకి వీళ్ళు నీళ్లు, అన్నం, ఆహారం సప్లై చేయడానికి వెళ్ళిన ప్రతి పోర్టు మీద వీళ్ళు దాడులు చేస్తుంటారు. వాళ్ళ మీద వాటర్ క్యానల్ కొట్టడము, లేజర్ బీమ్లు కొట్టడము, కత్తులతో దాడులు చేయడం ఇటువంటివి చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఫోర్స్ఫుల్ గా తీసుకునేటువంటి ప్రయత్నం ఏదో చేసినా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే దేశంలో దేశభక్తి పెరిగిపోతుంది. చూడు మన దేశం గొప్ప, మనం వాడిని ఓడించాం, వీడించాం, ఇటువంటివో కొంత ఎక్స్టర్నలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయి. కానీ ఈ రోజు షీ జిన్పింగ్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే కమాండర్స్ ఎవరున్నారు? వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీని తీసేశాడు, వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ని తీసేశాడు. ఇంకే ఆ మాట వినేవాళ్ళు ఎవరున్నారు? కొత్తగా ఎవరైనా అపాయింట్ చేస్తే కూడా అతని మాట వినేటువంటి వాళ్ళ కింద ఉన్నారు లేదా పెద్ద ప్రశ్న. అందుకని ఈ రోజు పిఎల్ఏ తన అధీనంలో లేదు. తను దాన్ని ఏదో విధంగా దాన్ని కంట్రోల్ తీసుకున్న ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది రావట్లేదు. అందుకని ఇప్పుడు ఇంత అస్థిరత అక్కడ ఆ దేశంలో. సరే, షీ జిన్పింగ్ సమర్థించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరో యూరోపియన్ నేత రీసెంట్ గా వచ్చాడు, ఆయన వచ్చి కలిసాడు, నార్మల్ గా జరిగింది అది. ఇప్పుడు కియర్ స్టార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళబోతున్నాడు అక్కడికి. కాబట్టి ఇదంతా నార్మల్ గానే ఉంది, బిజినెస్ యాజ్ యూజువల్ అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళే ఒప్పుకున్నారు కదా వీళ్ళిద్దరి మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టానని. సీనియర్ మోస్ట్ జిన్పింగ్ తర్వాత నంబర్ 2 మనిషి జాంగ్ ని నువ్వు అరెస్ట్ చేసావు లేదా అతని మీద ఇన్వెస్టిగేషన్ పెట్టావు అంటే అర్థం ఏంటి? సిచ్యువేషన్ బాగాలేదని కదా అర్థం. అక్కడే కరప్షన్ ఉందంటే కింది స్థాయికి వెళ్తే కనుక ఎంత కరప్షన్ ఉంటుంది? అది కరప్షనా కదా తెలియదు, నీ మాట వినలేదు కాబట్టి నువ్వు అరెస్ట్ చేస్తున్నావా అంటే నీ కంట్రోల్ లేదనే కదా అర్థం. మరి ఆయన అధీనంలో ఉన్నటువంటి కమాండర్లు అందరూ కూడా ఆయన చెప్పినట్టే వింటారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ 7 మంది అంటున్నారు, మీరు 7 మందో తెలియదు, 70 మందో తెలియదు, 7,000 మందో తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆఫ్ కోర్స్ వీళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అస్త్రాలు తీసేసి కూర్చోమంటారు. వాళ్ళకి ఈ పొలిటికల్ కమిషనర్స్ అంటే యుద్ధం గురించి ఏమీ తెలియనటువంటి కమ్యూనిస్టులు అందరూ వెళ్ళి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళని ఏదో విధంగా బెదిరించే ప్రయత్నం చేస్తారు. అంత బెదిరింపుతోటి వాళ్ళు బతుకుంటారో చనిపోతారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఏమవుతారో తెలియదు, భార్యలు ఏమవుతారో తెలియదు. ఇంత భయంలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం చేయగలరా? నిజంగా యుద్ధం చేసే కెపాసిటీ ఉందా వాళ్ళకి? ఇవి కాక వీళ్ళు కాక గోస్ట్ సిటీస్ చైనా నిండా చాలా ఉన్నాయి, అలా కట్టేసి వదిలేశారు. బ్యాంకులు విపరీతంగా ఇచ్చిన అప్పుల కారణంగా నిర్మించుకున్న నగరాలే ఖాళీగా ఉన్నాయి. అందుకని వాటికి ఆ గోస్ట్ సిటీస్ అనే ఒక ట్యాగ్ తగిలించారు. ఇక్కడేమో వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళ ఆత్మలు ఉండాలి అక్కడ, దానికోసం కట్టారా? ఇది ఫస్ట్ మన ఇది చాలా వేరే టాపిక్ ఇది.
మనం వాళ్ళ ఎకానమీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అమెరికన్ ఎకానమీ కానీ చైనీస్ ఎకానమీ కానీ దీర్ఘకాలీనంగా రెండు సస్టైనబుల్ కాదు, రెండు కొలాప్స్ అయ్యి తీరాల్సింది. రైట్, రెండు కూడాను జీడిపి వెనకాల పరిగెడుతుంది. జీడిపి వెనకాల పరిగెట్టడం అంటే కనుక అది దేశాన్ని సర్వనాశనం చేయడమే అవుతుంది. ఎప్పుడు కూడా జీడిపి మనకు మైలురాయిగా ఉండకూడదు. జీడిపి పెంచడానికి వీళ్ళు ఏం చేశారు, 25 పట్టణాలు వాళ్ళు కట్టారు. కడుతున్నప్పుడు ఏమవుతుంది, దానికి సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, దానికి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కావాలి, శానిటేషన్ వర్క్ కావాలి, మనకు లిఫ్ట్లు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ కూడాను ఆ ఇండస్ట్రీస్ అన్ని పెరిగింది. దాంతో 10% చూపించుకుంటూ వెళ్ళారు. జీడిపి పెరిగిపోయింది. కానీ అప్పుడు కూడా అంతనే దిశగా పెరిగింది. ఈరోజు అమెరికాలో చూస్తే వాళ్ళు $30 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు, $38 ట్రిలియన్ అప్పు ఉంది. వాళ్ళు అప్పు చైనాలో ఎంత అప్పు ఉందో ఎవరికి తెలియదు. నిజంగా వాళ్ళ నంబర్లను కూడా ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక విషయం మాత్రం మనకు తెలుస్తోంది క్రమేపీ ఏంటంటే, చాలా మంది బయట దాన్ని రీసెర్చ్ చేస్తున్నారని చెప్తున్నారంటే, బహుశా చైనాలో 100 కోట్లు కూడా జనాభా లేరు అని, 140 కోట్లు చెప్పుకుంటారు కానీ బహుశా అంత కూడా లేరు అని చెప్పేసి, 100 కోట్లు కూడా లేరు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో అందుకని అది క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మభ్య పెట్టి ఒక విధమైనటువంటి మసిబూసి వాళ్ళు ఏదో ఒక చిత్రాన్ని తీసుకొస్తాను ముందుకి. జీడిపి వెనక పరిగెత్తేసరికి ఏమైందంటే, ప్రతి కౌంటీలో కూడా వాళ్ళ జనాభా సంఖ్య ఆధారంగా వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, బడ్జెట్ కావాలని చెప్పి మా దగ్గర 10,000 మంది ఉన్నారని చెప్తారు. నిజంగా 2,000 మంది ఉంటారు. ఫండ్స్ వచ్చేసిన వీళ్ళు తినేసి ఉంటారు. వాళ్ళు లేరు, అంతమంది లేరు. కరోనా వచ్చినప్పుడు వీళ్ళు వ్యాక్సిన్స్ పంపిస్తే 10,000 వ్యాక్సిన్స్ పంపిస్తే దాంట్లో 1,000-1,500 అంటే ఎక్కువ ఖర్చు అవ్వలేదు. అప్పుడు తెలిసింది వీళ్ళకి ఇంత తక్కువ ఉందని. అలాగే వీళ్ళ మోడల్ ఏంటంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఏదో షాంఘాయ్ మున్సిపాలిటీ అనుకుందాం, దాని దగ్గర ఒక ఓపెన్ భూమి ఉంది. ఆ భూమిని వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎస్పీవి పెట్టి దానికి అమ్ముతారు. అమ్మిన ట్రాన్సాక్షన్ జీడిపిలో యాడ్ అవుతుంది. దానికి కిందే నిలువ లేదు, ఏమీ లేదు, దానికి ఆధారం లేదు. అది బ్యాంక్కి వెళ్తుంది, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటుంది. అప్పు ఇచ్చినందుకు అది జీడిపిలో యాడ్ అవుతుంది. ఈ అప్పుతోటి వాళ్ళు బిల్డింగ్ కడతారు. కట్టినందుకు ఆ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీలన్నీ కూడాను వాళ్ళ సేల్స్ పెరుగుతాయి, అది జీడిపిలో యాడ్ అవుతుంది. ఇది పెరుగుతూ పోతుంది. ఇదో 5 ఏళ్ల ప్రాజెక్ట్, 10 ఏళ్ల ప్రాజెక్ట్, 5 ఏళ్లలో మొత్తం జీడిపి పెరుగుతుంది. తర్వాత ఏమైంది, గోస్ట్ సిటీ కూర్చుంటుంది. ఇదే పరిస్థితి. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే కానీ జీడిపికి చాలా దెబ్బ. మీరు అనారోగ్యంగా ఉంటేనే జీడిపి పెరుగుతుంది. ఆ డాక్టర్లకి ఖర్చు, వాళ్ళ జీతాలు వస్తాయి, మీకు కాంపౌండర్లకు వస్తాయి, ఆ థియేటర్లు వాళ్ళకందరికి వస్తాయి, మెడిసిన్స్ వాళ్ళకి వస్తాయి, అంబులెన్స్లు, మొత్తం ఈ ఎకో సిస్టమ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, దాన్ని ఏసీ చూసేవాడు, వీళ్ళందరికీ జీతాలు రావాలంటే మీరు అనారోగ్యంగా ఉండాలి. అందుకని అనారోగ్యాన్ని మేనేజ్ చేస్తారు, మీకు క్యూర్ చేయరు. అందుకని ఈ రెండిటి జీడిపి ఆధారంగా వెళ్ళినటువంటి చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, అంటే మన వ్యక్తి జీవితం 50-60 ఏళ్లే, ఒక దేశ జీవితం 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి రెండు కొలాప్స్ అవ్వక తప్పదు. ఈ రోజు ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి ముందరే. అందుకనే ఈ రోజు ప్రజలలో, ప్రపంచంలో వీళ్ళిద్దరి మీద నమ్మకం పోయింది కాబట్టి బంగారు కొంటున్నారు, వెండి కొంటున్నారు. ఎందుకంటే ఈ రెండు చాలా రిస్కీ ప్రపోజిషన్స్ చెప్పి అక్కడికి వెళ్తున్నారు. ఈ రోజు 1,80,000 తులం పెరిగిపోయింది మనకి. ఈ రోజు బంగారం రాబోయే కొద్ది రోజుల్లో 2 లక్షలు టచ్ అవబోతోంది. ఒక సంవత్సరం క్రితం 80,000 ఉండేది. అంటే పరిస్థితి ఏంటి, ఈరోజు చూసుకున్నాం 4 లక్షలు టచ్ అయింది వెండి. ఎందుకు అవుతోంది ఇది అంటే దీని కారణం అదే, భారతదేశంలో వెండి ఎక్కువ కొంటున్నాం, బంగారం ఎక్కువ కొంటున్నాం, దానివల్ల అవుతుంది కాదు. ఇది పరిస్థితి ఏంటంటే ఈ దేశాల మీద నమ్మకాలు పోతున్నాయి. బోత్ సో కాల్డ్ కమ్యూనిస్ట్ చైనా మోడల్, సో కాల్డ్ క్యాపిటలిస్ట్ అమెరికా మోడల్ రెండు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. రెండు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ప్రజలు, ప్రపంచం వాళ్ళకి తెలుసు, బిజినెస్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడాను బంగారుకి షిఫ్ట్ అవుతున్నారు. అందుకని మన కళ్ళ ఎదురుగా ఈ రెండు క్షీణిస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది. క్షీణించే శక్తి ఏదైనా ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్టర్ తీసుకుంటుంది. ఆ అగ్రెషన్ లో కొన్ని నష్టాలు కూడా వస్తాయి. దానికే మనం అప్రమత్తంగా ఉన్నాం. మన బార్డర్ సరిహద్దులు కాపాడుకుంటున్నాము. మనం ఇతరత్ర EU తోటి కావచ్చు, UK వీళ్ళందరితోటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాము. మన ఈ యొక్క ఫాలోఅవుట్ మనం దెబ్బతినకుండా కాపాడుకునే పరిస్థితి మనం చేస్తాం. కొన్ని అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ సార్, ఇప్పుడు జీ జిన్పింగ్ అని పోలిన వాళ్ళు 4-5 ఉన్నారట. సో వాళ్ళని ఫోర్ ఫ్రంట్లోకి తీసేసి ఈయన ఆల్రెడీ వెళ్ళి బంకర్లో దాక్కున్నాడని. ఇవన్నీ అన్కన్ఫర్మ్డ్. ఎవరు చెప్పాలి? ఇంకో రిపోర్ట్ నేను చూశాను, వాళ్ళ షీ జిన్పింగ్ డబుల్ ఒక ఆయననే అసలు బయట తిరుగుతున్నాడు. కొంతమంది మన వరల్డ్ లీడర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని అతనే కలిశాడు అని చెప్పి కొన్ని వీడియోస్ చూశాను. వెనకాల అతనికి ఇక్కడ వచ్చిన ప్యాచ్, ఇక్కడ జుట్టు కట్ చేసినటువంటి ఫోటో, అది షీ జిన్పింగ్ కాదు, ఇంకెవరో అతని బాడీ డబుల్, అందుకని మరి అలా కనిపించింది అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అలాగే తన హైట్ ని మెజర్ చేసి కొంతమంది చెప్తారు. ఇతని హైట్ తర్వాత బాడీ డబుల్ బయట కనిపించినటువంటి అతన్ని ఇద్దరిది చాలా తక్కువ ఉంది అని. ఇలా 2-3 ఉన్నాయి. ఇంకొకటి ఎవరో వరల్డ్ లీడర్ తో మాట్లాడుతున్నప్పుడు మామూలుగా షీ జిన్పింగ్ అయితే కెమెరా అతన్ని చూసి మాట్లాడతాడు. అలా కాకుండా రాసిన లెటర్ ఏదైతే ఉందో, కింద పేపర్ అయితే ఉందో దాన్ని చూసి చదువుతున్నాడు. సో అది చదవాల్సిన అవసరం ఉంది.
ఇంత పెద్ద నేత అయి ఉండి, ప్రపంచంలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ అయి ఉండి, అతను పేపర్ చదవాల్సిన అవసరం ఉంది, పేపర్ చూసి చదువుతున్నాడు, డైరెక్ట్ గా అతను ఐ కాంటాక్ట్, కాబట్టి ఇతను బాడీ డబుల్ అని. ఇవన్నీ రూమర్స్ ఉంటాయి. రూమర్స్ ని మనం రూమర్స్ గానే ట్రీట్ చేయాలి. సత్యాసత్యాలు మనకు తెలియడం చాలా కష్టం. లేటెస్ట్ రూమర్ ఏంటంటే అతనికి ఉన్నటువంటి 3-4 బాడీ డబుల్స్ లో ఒక బాడీ డబుల్ చనిపోయాడు కూడా తెలుస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రూమర్స్ గానే ట్రీట్ చేయాలి, సత్యాసత్యాలు తెలియదు. సో ఆయనకి ఇప్పుడున్నది ఇద్దరు లేదా ముగ్గురు నకిలీలు అంతే ఆయనకున్నది, ప్రాక్సీ. అంటే మాకు చెప్తారా, బయటకు చెప్తారా నా దగ్గర ఇద్దరే ఉన్నారు నకిలీలు చెప్తాడని చెప్పడు కదా. ఎంతమంది పెట్టుకున్నాడో మనకు తెలియదు. బట్ ఒక విషయం గ్యారంటీ, అక్కడ చాలా విస్తృతంగా ఒక అంతర్కలహాలు జరుగుతున్నాయి. అస్థిర వాతావరణం విపరీతంగా ఉంది చైనాలో అన్న విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. చైనాలో నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, బయట విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. షీ జిన్పింగ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అన్న రిపోర్ట్స్ ఎంత బలంగా ఉన్నాయో, అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసిన వాళ్ళని విడిపించుకున్నారు వీళ్ళ సైన్యం వచ్చి అన్న కథనాలు కూడా అంతే బలంగా ఉన్నాయి. కాబట్టి మనకి ఏది కూడా స్పష్టత లేదు. ఇది చూడాలి రాబోయే కొద్ది రోజుల్లో మరి ఏ దిశగా వెళ్తుందో. ఇది ది కు ప్రజెంట్ రిపోర్టెడ్ కు అంటే దీని కుట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించలేం కానీ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ని బట్టి చూస్తుంటే 960 జరిగిన చెంకియో మ్యూటినీ తరహాలోనే ఉంది ఇది కూడా అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఒక రాజవంశాన్ని కూల్చేయడానికి ఆ రోజు ఎలా కదిలారో, ఇవాళ కమ్యూనిస్టు ముసుగులో ఉన్న డెన్ జియాఓపింగ్ అనే ఒక నియంత్ర పీఠాన్ని కదల్చడానికి కూడా ఈరోజు మిలిటరీలోనే అంతర్గతంగా ఉన్న అపరిమితమైన శక్తులున్న కమాండర్స్ కదిలారు. సో ఇప్పటివరకు బయట ప్రపంచానికి ఆ ఐరన్ కర్టెన్స్ వెనుక ఉన్నది ఏమీ తెలియట్లేదు, ఇక మీదట తెలుస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి సార్. కరెక్ట్. ఏ నియంతృత్వపు సిస్టమ్ అయినా కొలాప్స్ అవ్వక తప్పదు, ఎప్పుడో ఒకప్పుడు కొలాప్స్ అయ్యి తీరుతుంది. ఇన్ఫాక్ట్ మింగ్ డైనాసిటీ అంటే ఒక 400 ఏళ్ల క్రితం జరిగినటువంటి మింగ్ డైనాసిటీ, అఫ్ కోర్స్ లాస్ట్ రాజు వచ్చేసి చింగ్ డైనాసిటీ, అది మనకు 1920 ఆ ప్రాంతంలో అది కొలాప్స్ అయింది. అంతకంటే ముందర ఉన్నటువంటి మింగ్ డైనాసిటీ. మింగ్ డైనాసిటీ ఇలాగే కొలాప్స్ అయింది. ఆ రాజు తన సైన్యాధ్యక్షుడిని నమ్మకుండా ఓడిపోయేటువంటి యుద్ధానికి అతను పంపించి అతను అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఇతను శత్రు సైడ్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాడు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దాన్ని నమ్మాడు. ఏమైంది అల్టిమేట్ గా, తన కమాండర్లను నమ్మకుండా తన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు వీళ్ళ కథనాలు నమ్ముకుంటూ వెళ్ళేసరికి చేంజ్ ఆరిపోయింది. ఫైనల్ గా అతను సూసైడ్ చేసుకోవాలని పరిస్థితి వచ్చింది. మింగ్ డైనాసిటీ అది కొలాప్స్ అయింది. అందుకని ఏ సామ్రాజ్యం పతనమైనా కానీ ఇటువంటి కొన్ని సైన్స్ ఉంటాయి. దాన్ని తట్టుకుని కొన్ని బతికినట్టు సామ్రాజ్యాలు ఉన్నాయి, లేకపోలేదు. కొన్ని అవి తప్పుడు నిర్ణయాల వల్ల నాశనమైనటువంటి కూడా ఉన్నాయి. మనకు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు వీళ్ళు, ఎవరైనా అంతే అలాగే చేస్తారు. ఈరోజు ఇరాన్ లో చూస్తున్నాం, 1000 మందిని ఉరిదీస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో 800 ఉరిదీస్తుంటే నేను ఆపాను అని చెప్పి చెప్పుకుంటాడు. కానీ మీకు చెప్తారా మేము ఉరిదీసామని వాళ్ళు? ఆఫీషియల్ గా ఏమైనా పబ్లికేషన్ చేస్తారా, ఫోటోలు ఇస్తారా, వీడియోలు ఇస్తారా? చంపి పడేసి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి. జియోపొలిటికల్ అఫైర్స్ లో చూస్తే సార్, ఇవాళ చైనా బలహీన పట్టం ఈ షీ జిన్పింగ్ మీద తిరుగుబాటు కారణంగా ఇరాన్ లాంటి చైనా మిత్ర దేశాలని కలవరపరిచే అంశమేగా ఖచ్చితంగా. తప్పకుండా. ఎందుకంటే ఇరాన్ ఈరోజు రష్యా చైనా ఇద్దరి శక్తి ఆధారంగానే వాడు ఏమైనా కొద్దిగా గొప్ప చేయగలిగితే చేయాలి. కానీ నేను పదే చెప్తున్నా, నిజంగా ఇరాన్ లో ఉన్నటువంటి సత్తాని తీయడానికి అమెరికన్ డీప్ స్టేట్ సిద్ధంగా ఉందా అంటే పెద్ద ప్రశ్న. సరే బెదిరింపులు చేస్తున్నాడు, దే వాంట్ ఇట్ టు సర్వైవ్. వాళ్ళకి ఆ శక్తి అది మతపరమైన రాజ్యం ఉండాలి వాళ్ళకి, అక్కడ ఖమైనీ ఉండాల్సిందే. అంటే వాళ్ళకు ఒక లీవరేజ్ ఉండాలి, ఒక లీవర్ ఉండాలి. ఈ కొన్ని దేశాలకు వ్యతిరేకంగా ఒక బూచిని చూపించాలి, ఒక శత్రువుని రాక్షసిని చూపించాలి. అది చూపిస్తేనే అమెరికా అవసరం ఉంటుంది. అక్కడ ఏ శత్రువు లేకపోతే కనుక అమెరికా ఎందుకు? అది అందరు మిత్రులు అయిపోయాము, నువ్వు ఎందుకు ఇక్కడి నుంచి పో అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును. అందుకనే అమెరికా అది చేస్తుంది. కానీ మనకు డొనాల్డ్ ట్రంప్ కొంత దుందుడుకు చర్యలో బెంజమిన్ నెతన్యాహు ఆయన చేసినటువంటి పొలిటికల్ గేమ్ లో ఈయన పడి బహుశా ఖమేనీని చంపేటువంటి అవకాశాలు లేకపోలేదు. దానికి ఈరోజు అడ్డుకట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సున్నీ దేశాల నుంచే వచ్చింది. ఈరోజు సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మా భూమిని వాడుకోవడానికి వీల్లేదు, మా ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదు ఇరాన్ మీద దాడి చేస్తుంటే. మరి ఎక్కడి నుంచి చేస్తాడు ఈయన? డియోగో గార్సియా నుంచి చేస్తాడా? ఇండియన్ ఓషన్ లో ఉన్న డియోగో గార్సియా నుంచి చేస్తాడు? ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన? సో అది పరిస్థితి. అందుకని సున్నీ ప్రపంచం ఇంతవరకు షియా ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమెరికా సెక్యూరిటీలో ఉన్నటువంటి దేశాలే ఈ రోజు షియా ఇరాన్ మీద దాడి చేయడానికి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏంటుందో.
కాబట్టి ఈ జియో పాలిటిక్స్ అనేది ఈ 2026లో So we have to wait and see, sir. As you rightly said, it's too early for us to arrive into a conclusion or jump into a conclusion. Xi Jinping అయినా Xi Jinping పోలిన మనిషి మీద నడుస్తున్న తిరుగుబాట, అసలు Xi Jinping ఉంటే ఎక్కడున్నాడో, ఆయన కూతురు దగ్గరికి వెళ్ళాడా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్ వీ విల్ డిస్కస్ అగైన్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మావిడి గిరిధర్ గారు ఫర్ ప్రొవైడింగ్ అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ చైనాస్ డెవలప్మెంట్. సో చూసాం కదా, Xi Jinping ఉన్నాడో లేడో తెలియదు,